శ్రావణితో ఏమన్నావు? అదంత కోపంగా ఎప్పుడూ లేదు. నేనేం మాట్లాడలేదమ్మమ్మ. నాతో ఎందుకు మాట్లాడటం లేదని అడిగాను అంతే. తనెందుకు నా మీద చాలా కోపంగా ఉంది. నేనే తప్పు చేశానో నాకేం అర్థం కావడం లేదు. ఆలోచిస్తే బుర్ర బద్దలవుతుంది కానీ ఆన్సర్ దొరకడం లేదు. అసలు మాట్లాడితేనే కదా తన మనసులో ఏముందో తెలిసేది నాకు. దాని మనసులో ఏముందో నాకు తెలుసు బాబు. దానికి నీ మీద కోపం లేదు, త్యాగం. త్యాగమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, మీ చెల్లెలు లావణ్య శ్రావణిని కలిసి ఇక నువ్వు మా అన్నయ్యతో మాట్లాడొద్దు అని కండిషన్ పెట్టిందట. ఏంటి కండిషనా? దేనికి? దేనికా? నీకు మీ ఇంట్లో వేరే అమ్మాయితో పెళ్లి చేయాలి అనుకున్నారట కదా, దాన్ని చెడగొట్టొద్దు అని చెప్పిందట. అందుకే నీతో మాట్లాడకుండా దూరంగా ఉంటోంది. ఆ చెప్తే మాత్రం అసలు ఏం జరిగింది ఏంటి అని అడగొద్దా? ఇలా మాట్లాడకుండా ఉంటే ఎలా? నీ మనసు తెలిసిన ఏ అమ్మాయి అయినా నీతో మాట్లాడకుండా ఉండలేదు. కానీ శ్రావణి ఇంకో అమ్మాయి జీవితం పాడు చేయకూడదు అనుకుంటోంది. అందుకే నీతో అలా ప్రవర్తిస్తోందయ్యా. చూడు సుబ్రహ్మణ్యం, మేము శ్రావణిని నీకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాం. వాళ్ళ నాన్నకి నువ్వంటే చాలా గౌరవం. కానీ ఇంతలోనే నీకు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేశారు. కానీ ఏం చేస్తాం? ఎవరి తలరాతను ఎవరు మార్చగలరు చెప్పు? ఎందుకు మార్చలేరు? నేను శ్రావణినే పెళ్లి చేసుకుంటానంటే ఎవరేం చేయగలరు? నన్ను మార్చగలరా? ఏడు సుబ్రహ్మణ్యం నువ్వు అనేది? నువ్వు ఆ మాట మీద ఉన్నావంటే నిజంగా మా అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరయ్యా. నువ్వే ఉద్దేశంతో అన్నావో నాకు తెలియదు కానీ ఆ మాట వినగానే పెళ్లి పప్పన్నం తిన్నంత ఆనందంగా ఉందయ్యా. నా మనసుకు ఎంతో తృప్తి కలిగిందో. సుబ్రహ్మణ్యం, అది తల్లి లేని పిల్లయ్యా. దాని మనస్సుతో ఆడుకోవాలని మాత్రం చూడకు. ఆడుకోవడం ఏంటమ్మమ్మా? మీ ఇంటి ఆడపిల్లని నాకిచ్చి పెళ్లి చేయమంటున్నాను. ఇస్తారా ఇవ్వరా? ఎందుకు ఇవ్వనయ్యా? దానికి ఇప్పుడే తాళి కట్టి చేయి పట్టుకొని తీసుకెళ్ళు. నీకన్నా మంచివాడు దానికి ఎక్కడ దొరుకుతాడు చెప్పు? నేను నా జీవితంలో ఎన్ని బాధలు పడ్డానో అది ఈ వయసులోనే అన్ని బాధలు అనుభవించింది. దానికి జీవితాంతం నువ్వు తోడుగా ఉంటానంటే ఇప్పుడే తీసుకెళ్ళు బాబు. నన్ను నమ్మండి అమ్మమ్మ. శ్రావణి తప్ప నా మనసులో ఇంకెవరూ లేరు. నేను శ్రావణినే పెళ్లి చేసుకుంటాను. చివరిదాకా తోడుంటాను. రా సుబ్రహ్మణ్యం, గుడికెళ్దాం. అరే ఏంటమ్మమ్మా, ఇప్పుడే శ్రావణిని పెళ్లి చేసుకోమంటావా ఏంటి? అది కాదయ్యా, సుబ్రహ్మణ్యం చాలా మంచివాడు, అతను నిన్ను మర్చిపోలేదు అంటున్నా కానీ అది నమ్మటం లేదయ్యా. అందుకే ఈ మాటలు దాంతోనే చెప్దువు గాని రా. అమ్మమ్మా, ఇప్పుడే వద్దమ్మమ్మా. నా మీద 4 పోలీస్ కేసులున్నాయి. అవన్నీ పోవడానికి ఒక 10-15 రోజులు టైం పడుతుంది. తర్వాత ఈ విషయం ఇంట్లో చెప్పి నెక్స్ట్ శ్రావణికి చెప్తాం. బాబు, అది మరో అమ్మాయి మనసు బాధ పెట్టకూడదని దిగులుగా ఉందయ్యా. సుబ్రహ్మణ్యమే స్వయంగా వచ్చి చెప్పినా పెళ్లి ఒప్పుకోనని ఖచ్చితంగా చెప్పిందయ్యా. దాని మనసు ఎలా మార్చాలో నాకైతే అర్థం కావడం లేదయ్యా. ఆ విషయం గురించి మీరేం బాధపడకండి. తన మనసు ఎన్ని నాటకాలాడినా నేను మారుస్తాను. మీరు చూస్తూ ఉండండి అమ్మమ్మ, అంతే. అప్పుడు శ్రావణియే నా చుట్టూ సుబ్రహ్మణ్యం తిరుగుతూ ఉంటుంది. అరే సుబ్బు, సుబ్బు. అమ్మమ్మ, నా కోసం మా ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. రేయ్ రారా జోసెఫ్. ఎరా, కనీసం బ్యాగ్ అయినా తీసుకోకుండా అలా పరిగెత్తుకుంటూ వచ్చేసావు. పోన్లే, నువ్వు ఉన్న ప్లేస్ అని చెప్పి మంచి పని చేసావు. అవును, శ్రావణి ఉండే ప్లేస్ నీకెలా తెలుసురా? రేయ్, నేను శ్రావణిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానురా. అందుకే నా మనసే ఇక్కడికి తీసుకొచ్చింది. అరే, నాకు బిస్కెట్ లేకరా. ఎవరికో చెప్పాల్సిన డైలాగులు నాకెందుకురా చెప్తావు? పోలీసులు తరుముతుంటే భయంతో ఇంట్లో దూరేవు. లక్కీగా ఇల్లు శ్రావణిది అయిపోయింది. సరే గాని ఈ విషయం ఎవరితో చెప్పకరా. రే, ఇంకొక ముఖ్యమైన విషయం రా. నేను ఇక్కడ ఉన్నట్టు అమ్మకు మాత్రం తెలియనివ్వకూడదు. అవును, గణేష్కి నేను ఇక్కడ ఉన్నట్టు తెలుసా? తెలుసు. ఏ తెలియకూడదా? ఖచ్చితంగా తెలియాలరా. రేపు నేను శ్రావణిని పెళ్లి చేసుకున్నాక ఏదైనా సమస్య వస్తే మీ ఇద్దరే కదరా నాకు సాయం చేయాలి, దెబ్బలు తినాలి.
అయితే బాగా తిని కండలు పెంచమని చెప్తానురా. ఎందుకంటే మన సుబ్రహ్మణ్యం గారి పెళ్లికి ఫైట్ చేయాల్సింది మన ఇద్దరమే కదా అని. అరే తమాష్ కన్నాలేరా, నా పెళ్లికి అలాంటి ఇబ్బందులు ఏమీ రావు. నువ్వు బ్యాగ్ ఇచ్చి బయలుదేరు. థ్యాంక్స్ రా మామ. సరేరా, వస్తాను. యా. జాగ్రత్త. ఓకే రా, బాయ్. ఈయనెవరు? ఈయన కూడా మళ్ళీ ఆ శ్రావణి కోసం వచ్చాడా? ఆవిడ గారేమో ఆటోలో వచ్చి అడ్డమైన మాటలు అనిపోయింది. ఈయన గారు కారులో వచ్చి కడుపు తరకపోయే మాటలు అంటాడేమో. ఈయన గనక శ్రావణి గురించి అడగని మొహం వాచేటట్లు చీవాట్లు పెట్టి పంపిస్తాను. ఎవరండి? ఎవరు కావాలి? మోహన్ ఇంట్లో ఉండాడా అమ్మా? మోహనా? మీరు? నా పేరు బ్రహ్మారెడ్డి. అయ్యయ్యో అన్నయ్య గారు, మీరేం తెలియక గుమ్మలోనే నించోబెట్టి మాట్లాడేస్తున్నాను. రండి ఇంట్లోకి వెళ్దాం. ఆ, ఏంటండి, మా ఇంట్లోకి రాకూడదా? అదేంటమ్మా, భలేవారే. ఎందుకు రానమ్మా, వస్తాను. రండి రండి, కూర్చోండి. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ ఇంటికి రావడం చాలా సంతోషం అండి. మోహన్ వాడు కాలేజ్కి వెళ్ళాడండి. అంతా మీ దయే. మీ దయ లేకపోతే వాడు కాలేజ్కి వెళ్ళి చదువుకోగలిగేవాడా చెప్పండి? మోహను మంచి తెలివితేటలున్నవాడమ్మా. అలాంటి వాళ్ళను పైకి తీసుకురావడం నా బాధ్యత. మీలాంటి మంచి మనసు అందరికీ ఉంటుందా చెప్పండి? డబ్బున్న వాళ్ళందరికీ మీలాంటి మంచి మనసు ఉండదు కదా, ఇలా సాయం చేయరు కదా. ఏమిటో మీరు రాగానే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. కనీసం మంచినీళ్ళైనా తీసుకుంటారా అని అడగనే లేదు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏమైనా? మీరేం మర్యాదలు చేయాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. నాకిప్పుడేమీ వద్దు. అయ్యో, మీరు అలా అంటే ఎలా అండి? కూల్ డ్రింక్ తీసుకొస్తాను, మీరు కూర్చోండి కూర్చోండి. నా దగ్గర ఉంది బాబు, రండి. ఆయిలే లీక్ అయిపోతుందయ్యా, కొంచెం కొంచెం. ఇదిగో తీసుకోండి. ఎందుకమ్మా శ్రమ తీసుకుంటావు? పర్వాలేదండి. మోహన్ ఎప్పుడు మీ గురించే చెప్తుంటాడు. వాడికి ఎప్పుడు మీ ముచ్చటే. బ్రహ్మారెడ్డి బండిలో ఉందే. అదిగో మాటల్లోనే మోహన్ వచ్చేశాడు. అన్నా అన్నా, ఎప్పుడు వచ్చారన్నా? కూర్చోండి అన్నా, కూర్చోండి. మీరు వస్తున్న విషయం ముందే తెలిస్తే నేను కాలేజీకి సెలవు పెట్టేవాడిని కదన్నా. నేను ఇప్పుడే వచ్చానులే. అవును, కాలేజ్ ఎట్టా ఉండదు? కాలేజీకి ఏంటన్నా, సూపర్ గా ఉంది. అమ్మా, అన్నకి టిఫిన్ ఏమైనా పెట్టావా లేదా? ముందు వెళ్ళి చూడమ్మా. మోహన్ అన్నా, నీతో ఓ విషయం మాట్లాడాలయ్యా. అన్నా ఒక్క 2 నిమిషాలు అమ్మతో మాట్లాడొచ్చేస్తానన్నా. సరే వెళ్ళు. ఓకే అన్నా. అమ్మా అమ్మా, ఏంట్రా? దారిలో వచ్చేటప్పుడు మీ ఆయన గారు కనపడ్డారు. అసలు బ్రహ్మారెడ్డి అన్న పేరెత్తితేనే గయ్యమంటాడు. ఇప్పుడు గనక ఆయన గారు ఇంట్లో చూసారో సుయ్యమని లేస్తాడే. ఇప్పుడు నన్నేం చేయమంటావరా? నువ్వేం చేస్తావు నాకు తెలియదే. బ్రహ్మారెడ్డి అన్న ఇల్లు దాటి బయటికి వెళ్ళే వరకు ఆయన గారు ఇంట్లోకి రాకూడదు, అది మ్యాటర్. ఇది మరి బాగుందిరా. ఆయన ఇంటికి రావద్దు అని చెప్పడానికి నేనెలా చెప్తాను? అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదే? ఫోన్ చేసి నేను గుడికి వెళ్తాను, ఇంటికి తాళం వేసుకెళ్తాను, రావడానికి సాయంత్రం అవుతుంది, ఈలోగా మీరు అక్కడ తిరిగేశారని నేను చెప్పమ్మా. నువ్వు చెయ్యి, ఫోన్ చెయ్యి. నేను అన్నతో మాట్లాడుతుంటాను, నువ్వు చెయ్యి. ఈడితో ఎదవగాల. అదేనయ్యా మోహనం, అది నీ కాలేజీ గురించి తెలుసుకుందామని. హలో, చెప్పు. ఏమండి, నేను పద్మని. చెప్పు. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? హలో హలో హలో, ఏమండి వినిపిస్తుందా? హలో హలో, సిగ్నల్ లేదేమో, ఎదవగోల. హలో, అవునన్నా. ఫోన్కి సిగ్నల్ లేదండి, ఇప్పుడే మాట్లాడొచ్చేస్తా. నువ్వు మాట్లాడమ్మా. హలో హలో, ఏమండి వినిపిస్తోందా? వినిపించడం లేదు, నేను ఇంటికి వస్తానులే. అది కాదండి, నేను గుడికొచ్చాను. ఇక్కడ జనం విపరీతంగా ఉన్నారు. నేను ఇప్పుడప్పుడే రాలేను, అందుకని. అలాగా, ఏం పర్వాలేదు. 4 రోజులు అక్కడే ఉండి దేవుడి దర్శనం చక్కగా చేసుకుని నిదానంగా ఇంటికి రా. ఈ అన్నయ్య గారు వెళ్ళని, అప్పుడు మీ సంగతి చెప్తా. అది కాదండి, తాళం చెవులు నా దగ్గర ఉన్నాయి. మీరొస్తే బయట నిలబడాలి, అందుకని. అందుకని నన్నేం చేయమంటావు? అదేనండి, మీరు ఇప్పుడప్పుడే ఇంటికి రావద్దు. మీరు అలా గుళ్ళు, గోపురాలు, బజార్లు, సూపర్ బజార్లు చూస్తూ ఉండండి. ఈ లోపు నేను ఇంటికొచ్చి మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు వద్దురు గాని, సరేనా? ఏమిటో
ఏమే గుళ్ళో ఉన్నానని చెప్పావు, ఇదేనా గుడి? ఇల్లును గుడిగా మార్చిన ఉత్తమరాలవయ్యావా? అది ఎందుకే ఇక్కడే ఉండి లేనని అబద్ధం చెప్పావు? అవును, ఈ కారు ఎవరిది? ఎవరొచ్చారు? ఎవరొచ్చారని నిన్న అడిగేది. అది బ్రహ్మానందరెడ్డి అన్నయ్య గారు వచ్చారండి. ఎవడి అతని ముందు ఏదేదో అని మమ్మల్ని చులకన చేసి మాట్లాడకండి, దయచేసి మాట్లాడకండి. ఎవడి ఏంటమ్మా వచ్చేసాడు? అతిథులకు నమస్కారం అండి. ఎవరు మోహన్? నన్ను ఈ పెద్ద మనిషికి కన్న తండ్రి అంటారు. నాన్నగారా? నమస్కారం అండి నాన్నగారు. నా పేరు బ్రహ్మారెడ్డి. నేను నీకు నాన్న. సరే, ముందు కూర్చో. ఈ మహానుభావుడికి గొప్ప సహాయం చేసినందుకు చాలా సంతోషం. కానీ ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవచ్చా? నానా, అన్న నాకు చాలా బాగా పరిచయం నాన్న. పెద్దవాళ్ళం మేము మాట్లాడుతున్నప్పుడు మధ్యలో దూరి మాట్లాడుకో. మీరు చెప్పండి, మీలాంటి డబ్బున్న వాళ్ళు కారణం లేకుండా సహాయం చేయరే? వీడి దగ్గర నుంచి మీరే ప్రతిఫలం ఆశించి సహాయం చేస్తున్నారు? మీరు పొరపాటు పడుతున్నారు. నా తాన సానా డబ్బుండాది. మోహను నాకు బాగా తెలుసు. తమ్ముని మీద ప్రేమ నాకు, అంతే. నేనేం బదులు కోరుకోవట్లే. ప్రేమతో అంత దూరం నుంచి ఇంత దూరం కారులో వచ్చి మరీ సహాయం చేస్తున్నారు. ఒక్క రోజులోనే అంత బాగా పరిచయం అయ్యాడా? ఇలా ఎంతమందికి మీరు సహాయం చేశారు? లక్షల్లో సహాయపడటం అంటే మామూలు విషయం కాదు. అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తుంది? అంతా దేవుడి దయ. భగవంతుడు ఇస్తా ఉండాడు, నేను సాయం చేస్తా ఉండాను. నాకు తెలిసి మీరు సంపాదించే డబ్బు కష్టపడి సంపాదించేది కాదనుకుంటాను. కష్టార్జితాన్ని ఎవరైనా ఆచితూచి ఖర్చు పెడతారు. మీరిలా లెక్క లేకుండా దాన ధర్మాలు చేస్తున్నారంటే భగవంతుడిచ్చిన సక్రమమైన సంపాదన కాదు ఇది. అక్రమంగా కూడబెట్టుకుని ఉంటారు. ఒక్కరోజు పరిచయానికే వీడి మీద లక్షలు కుమ్మరిస్తున్నారు అంటే నాకేదో అనుమానం కలుగుతుంది. అసలు మీరేం చేస్తూ ఉంటారు? ఇంత డబ్బు మీకు ఎలా వస్తుంది? నానా, అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏయ్, నోరు మెదపొద్దని చెప్పానా? అది కాదు నాన్న. మాట్లాడుకో. నేనేం ఆయన ఇంటికి వెళ్ళి మీరేం చేస్తారని అడగలేదు. నా ఇంటికి వచ్చిన వాళ్ళని మీ పేరేంటి, మీరేం చేస్తున్నారని అడిగే హక్కు నాకుంది. అమ్మా, అసలు బ్రహ్మారెడ్డి స్టేటస్ ఏంటో తెలుసా ఆయనకి? మోహన్, సారీ అన్న, నీ గురించి తెలియక తెలుసుకోక మేనర్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. అవును, నేను మేనర్స్ లేని వాడినే. అదే ఈయనకుంటే నా గడప ఎందుకు తొక్కుతాడు? అన్న, సారీ అన్న, నన్ను క్షమించన్నా. మీరు చాలా కోపంగా ఉన్నట్టుండారు. నేను మరో రోజు వస్తాను. మరో రోజు ఏ రోజు వచ్చినా నేను ఇలాగే వీడన్న మేనర్స్ లేకుండానే మాట్లాడతాను. పెద్దవారు, మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం నాలాంటి వాడికి ఎప్పుడూ కావాలా. మీరేమన్నా ఇంకో తూరు వస్తాలే. వస్తానమ్మా. ఎందుకండి ఆయన అంతలా అవమానించి పంపించారు? నా కొడుకుని చదివించడానికి వాడెవడు? వాడి మాట తీరు, ఆ నవ్వు, ఆ పద్ధతి ఏదీ సరిగా లేదు. వీడు వాడితో కలిసి నాశనం అవ్వకూడదు. ఇంకొకసారి వాడు మన ఇంటికొచ్చినా మీరు వాడితో మాట్లాడినా మర్యాదగా ఉండదు.
ఏంటమ్మా చెప్తారా